దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ బామ్మ ది గ్రేట్. ఒక చక్కని కథను వినేద్దామండి. ఆ రోజు సెలవు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాడు అప్పారావు. లేస్తూనే ఎదురుగా గోడ మీద ఉన్న దేవుని పటానికి దండం పెట్టుకుని మంచం దిగి హాల్లోకి వెళ్ళాడు. వీధి తలుపు మూసి ఉంది. వంటగది నుండి వస్తున్న శబ్దాలు విని అటు వెళ్ళాడు పిల్లిలా. ఉదయం అల్పాహారం తయారు చేస్తున్న భార్య కల్పవల్లిని చూస్తూ అడుగులు అడిగేసుకుంటూ నా బంగారు బందరు లడ్డు అనుకుంటూ వెనక నుండి అమాంతం కౌగిలించుకున్నాడు. ఏమరపాటులో ఉన్న వల్లి బిత్తరపోయి కంగారులో చేతిలో ఉన్న అట్లకాడతో అప్పిగాడి డిప్ప పగలగొట్టింది. అసలే బొద్దుగుమ్మ, మామూలుగా కొడితేనే తట్టుకోలేం, అలాంటిది అట్లకాడతో కొట్టేసరికి తల పట్టుకుని కెవ్వుమని కేకబెట్టాడు. అతని కేకకి ముందు దడుచుకొని తర్వాత తాను చేసిన తప్పిదం అర్థమయ్యి భర్తను చేయి చేసుకున్నానే అనే పశ్చాత్తాపంతో కుమిలి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లను బొటబొటా కారుస్తూ నిల్చుంది. నీ అమ్మ కడుపు మాడ, ఎంత గట్టిగా కొట్టావే, అసలు ఎందుకు కొట్టావే? గయ్యమన్నాడు భార్య మీద డిప్పరుద్దుకుంటూ. అంతసేపు బాధపడిన వల్లి అప్పి అదిలింపుతో ఉక్రోషం పొడుచుకొచ్చి, నేనేమైనా కలగన్నానా? సెలవు రోజు బారెడు పొద్దెక్కి నడినెత్తిన తైతక్కలాడుతున్నా కళ్ళు తెరవని మొగుడు ఇంత త్వరగా లేచి పరధ్యానంగా పని చేసుకుంటున్న పెళ్ళాన్ని ఆట పట్టిస్తాడని ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. కాఫీ తాగుతారా, టీ పెట్టనా అని అతని సమాధానం కోసం చూడకుండా కాఫీ కలుపుకోండి. ఈ మాత్రం దానికి నన్నెందుకు అడిగావు? చురచురా చూస్తూ వంటింటి గట్టు మీద కూర్చున్నాడు అప్పి. ఎప్పుడూ పాడే పాటేగా, నీ ఇష్టం అని. అదీగాక నేనేమిచ్చినా కిక్కురమనకుండా తాగుతారనే ధీమా ఉంది కాబట్టి అంటూ వాలుజడను సత్యభామలా వెనక్కి నెట్టి కప్పు అతనికిచ్చి పనిచేసుకుంటోంది. వల్లి గోముగా పిలుస్తూ తన వెనుక చేరిన భర్తను పక్కకు తెప్పించి మరీ పనిలో మునిగింది ఆమె. అబ్బా ఆపవే పని, ఈరోజు అలా బయటికెళదామా సరదాగా? అయ్య బాబోయ్, మీరేనా? ఇది మీరేనా? మీరు నన్ను బయటికి తీసుకెళ్తారా? సునామీ వచ్చేయగలదు. నాకు లేనిపోని ఆశలు కల్పించక పోయి పని చూసుకోండి అంది వెటకారం ఎక్కువగా, నిష్ఠూరం ఇంకొంచెం ఎక్కువగా. అబ్బా, నిజంగా వెళదామే, నీ మీదొట్టు, ప్లాన్ కూడా వేశా. తన తలపై చెయ్యి వేసి మరీ నిజాయితీగా చెప్తున్నా భర్త మాటలు ఈసారికి నమ్మాలనిపించింది వల్లికి. నమ్మేసింది కూడా. కాని పైకి మాత్రం సరేలేండి, ముందు వెళ్ళి స్నానం చేసిరండి, తిందురుగాని, ఆ తర్వాత మీ ప్లాన్లు వెయ్యొచ్చు. ఆర్భాటంగా 6 నెలల క్రితమే అప్పారావు కల్పవల్లిల వివాహం జరిగింది. పెళ్ళైన కొత్తలో ప్రతిరోజు భార్యని షికారుకు తిప్పి అప్పి తర్వాత మారిపోయాడు. గత 3 నెలలుగా పట్టుమని 10 సార్లు కూడా భార్యని బయటికి తీసుకెళ్లలేదు అప్పి. ప్రమోషన్ కోసం ఓవర్ టైం చేసి రాత్రుళ్ళు ఆలస్యంగా రావటం, సెలవు రోజుల్లో బద్ధకంగా నిద్రలేవడంతో కొత్త పెళ్ళాన్ని పంజరంలో చిలకలా ఇంట్లోనే దాచేశాడు భద్రంగా. ఎప్పుడైనా వల్లి గోముగా అడిగితే సరే అనడం, మాట నిలబెట్టుకోలేక భార్య చేతిలో చివాట్లు తినడం మామూలైపోయింది అప్పికి. ఇప్పుడు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో వల్లిని కాస్త ఆనందపరుద్దామని అని ప్లాన్ వేశాడు. బీరువాలో చీరలన్నీ కట్టి విడిచి ఎలాగో ఒకటి సెలెక్ట్ చేసి కట్టుకొని అందంగా తయారైంది వల్లి. ఇంట్లో ఉంటే నైటీలతో తిరిగే ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే మాత్రం నీట్గా రెడీ అవుతారు. వీళ్ళ తాపత్రయం భర్తకి అందంగా కనిపించాలనా, బయటివారు తమ అందాన్ని పొగడాలనా? వల్లిని అలా చూడగానే బయటికెళ్లే ప్రోగ్రాం వాయిదా వేసి ఇంకో ప్రోగ్రాంకి రెడీ అవుదామని ఉన్నా, ఇంత ఊరించి ఇప్పుడు కాదంటే మీదపడి రొక్కుతుందేమోనని భయపడి బయటికి నడిచాడు. భర్త ఎత్తుకు సరిపడా కాళ్ళకి ఎత్తుమడమల చెప్పులు తగిలిస్తున్న వల్లి తలుపుకు తాళం కప్ప తగిలిస్తున్నా అప్పి ఇంటి ముందు ఆగిన ఆటో వంక అయోమయంగా చూస్తున్నారు ఎవరొచ్చారా అని. మనిషి కన్నా ముందు వచ్చిన
నారాయణ అన్న మాటకి ఇద్దరు మొహాలు చూసుకున్నారు. అప్పి భయంగా వల్లి వంక చూస్తూ ఉంటే వల్లి కోపంగా చూస్తోంది. అనుకోకుండా వచ్చిన అకాల వర్షంలా ఊడిపడిన బామ్మని చూస్తూ ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తూ ఇప్పుడేం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్న అప్పిని చూసి, ఓరే పిచ్చి సన్నాసి, పెద్ద ముండాదాన్ని, ఎంత పెద్ద ట్రంకు పెట్టి మోయలేక చస్తుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావేరా సొంట, రా అంటూ గదమాయిస్తున్న బామ్మ దగ్గరికి అప్రయత్నంగా వెళ్ళిపోయాడు అప్పి. పెట్టె అందుకొని లోపలికి రాబోతుంటే, సాబ్ పైసల్ అన్న ఆటో వాళ్ళ పిలుపుతో ఆగి జేబులో చేయి పెట్టాడు. నువ్వు ఉండరా బడుద్దాయ్, హా ఎంతేంట్రా అబ్బి కిరాయి అంది కళ్ళజోడు ఎగదోసుకుంటూ బామ్మ. 200 అన్నాడు వాడు. ఏంటేంటి, 10 నిమిషాల దూరం కూడా లేదు, నీకు 2 నూర్లు ఇవ్వాలా? మరి అంత అత్యాశ పనికిరాదురా అబ్బాయి, ఇందా ఈ పదుంచు అంటూ చిరిగిన 10 నోటు అతని చేతిలో పెట్టింది. ఏందిది, 200 ఇమ్మంటే 10 ఇస్తావు, చల్ చల్ పైసల్ది ముందు. ఆవిడ వాటం వాడికి సుతరాము నచ్చినట్టు లేదు. అప్పి నచ్చజెప్పబోయినా బామ్మ ఆగడం లేదు, ఆటోవాడు తగ్గడం లేదు. ఆ రభసకి ఇళ్లల్లో జనం వీధిలోకి వచ్చి చోద్యం చూస్తున్నారు. విసుగొచ్చిన అప్పి బామ్మకి తెలియకుండా ఆటో వాళ్ళతో 500కు క్షవరం చేయించుకొని జనాలకు ఒక వెర్రినవ్వు విసిరి బామ్మని ఇంట్లోకి లాక్కుపోయాడు. బయటికి వెళ్లే ప్రోగ్రాం బామ్మ రాకతో అటకెక్కడంతో మూతి ముడుచుకుంది వల్లి. తనని శాంతింపజేసేసరికి అప్పిగాడి తల ప్రాణం తోకదాటి ఎటో పోయింది. ఇక బామ్మతో విసిగిపోతోంది వల్లి. ఉదయం 4 గంటలకు నిద్ర లేపేస్తుంది, వాకిలి చిమ్మించి ముగ్గులు వేయిస్తోంది, మడిగట్టించి వంట చేయిస్తుంది. పూజలు పురస్కారాలు షరా మామూలే. ఖాళీ సమయంలో కుట్లు అల్లికలు, కొత్త వంటలు, పద్యాలు, వాటి తాత్పర్యాలు. కనీసం అప్పితో సరదాగా నవ్వుతూ మాట్లాడినా తప్పే. ఆడపిల్లలు నవ్వు పెదవి దాటకూడదని అంటుంది. ఆకలికి ఆగలేని వల్లిని అప్పి తిన్న తర్వాతే తినమని ఆర్డర్ పాస్ చేసింది. మధ్యాహ్నం నిద్ర శని అంటుంది. సాయంత్రం పూట కాలక్షేపానికి టీవీ చూసినా తప్పే. అలా చల్లగాలికి బయటికి తీసుకెళ్లేది. అలా భర్తతో తిరగాల్సిన టైంలో ఇలా మా అమ్మతో తిరుగుతూ ఉండటం ఒక పక్క కోపం, బాధ, చిరాకు కలుగుతున్నాయి వల్లికి. ఆఖరికి తిథులు నక్షత్రాలు అంటూ రాత్రుళ్ళు వల్లిని తనతో పాటు పడుకోమని భార్యాభర్తల మధ్య దూరం పెడుతోంది. అలా 10 రోజుల పాటు బామ్మతో విసిగి వేసారి ఇక సహనం నశించి కోపానంతా అప్పి మీద చూపిస్తూ తన బాధ చెప్పుకుంది. నా వల్ల కాదు, నేను మా పుట్టింటికి పోతా, ఇలా ఇంట్లోనే పడి ఉండటం నా వల్ల కానే కాదు. పైగా మీ బామ్మ వచ్చిన దగ్గర నుండి ఇంట్లో పని ఎక్కువైపోయింది. అప్పడాలు, ఒడియాలు, పచ్చళ్ళు అని నా ఊళ్ళో హోనం చేసేసింది. ఉదయం నన్ను బస్సు ఎక్కించి నేను పోతా అంటూ ఏడుస్తూ ముక్కు తెగ చీరేస్తున్న వల్లిని ఎలా సముదాయించాలో తెలియక తల పట్టుకున్నాడు అప్పి. దీనికి పరిష్కారం లేదు గాని తన మూడు డైవర్ట్ చేసే మంచిదని రేపు ఆదివారం కావడంతో సినిమాకి వెళదామని తనని బుజ్జగించాడు. హుషారుగా రెడీ అయింది వల్లి. ఇంట్లో నుండి, ముఖ్యంగా బామ్మ నుండి ఈ ఒక్కరోజైనా బయటపడుతున్నందుకు ఆనందపడిపోతోంది. ఇద్దరూ నవ్వుతూ తుల్లుతూ బయటకొచ్చేసరికి, ఏంటర్రా ఇంత ఆలస్యం, 10 గంటలకు వెళదామని ఇప్పుడా వచ్చేది? ఏరా అప్పి, ఎలా వెళదాం? ఆటో పిలవకరా, కాస్త దూరానికి కూడా ఆస్తులు అడిగేలా ఉన్నారు. బండి ఉందిగా, పోదాం ముగ్గురం అంటున్న బామ్మని నోరెళ్లబెట్టి చూస్తున్నారు ఇద్దరు. ఆవిడ కూడాతో ఆవిడ కూడా తమతో వస్తుంది అనగానే చిర్రెత్తుకొచ్చింది వల్లికి. చెరచెరా లోపలికి వెళ్లిపోయిన భార్య వైపు చూసి వెనకే వెళ్ళాడు అప్పి. అప్పిని మింగేసేలా చూస్తూ, ఏం చెప్పావు ఆవిడికి, తయారైపోయింది అంది కోపంగా. రేపు సినిమాకు వెళతాం అని చెప్పానే. బామ్మకి వెళదాం అని వినిపించినట్టుంది కర్మ. వల్లి నా బంగారు కదూ, ఈసారి ఇలా కానిచ్చేద్దాం, బామ్మకి తెలిస్తే బాధపడుతుంది, బాగోదురా అని ఎలాగో పాటలు పడి ముగ్గురు బండి మీదే వెళ్లారు సినిమాకి.
అంత పెద్ద హాలు ముఖం ఎరగని బామ్మ వింతగా చూస్తోంది. తెర మీద బొమ్మ, ఏసీ చల్లదనం, పక్కన ఉన్న జంట, వారి బట్టలు అన్నీ ఇబ్బందే బామ్మకి. వారిని సినిమా చూడనివ్వకుండా మధ్యలో మాట్లాడుతూ ఏదో ఒకటి అడుగుతూ విసిగించేసింది. బామ్మ పుణ్యమా అని సగం సగం అర్థమై కాని సినిమా చూసి ఇంటికెళ్ళి వంట చేసే ఓపిక లేదని వల్లి అనడంతో హోటల్ బాట పట్టారు. అక్కడి వంటకాలను వాటి రేట్లను చూసి బామ్మ కళ్ళు బైర్లు గమ్మాయి. ఇంటికి పోయి పెరుగన్నం తెందాం అని గొడవ చేసి లాక్కెళ్ళిపోయింది. కంటి నిండా సినిమా చూడనీలేదు, కడుపు నిండా తిండి తిననివ్వలేదు. ఇది ఇలాగే సాగితే తన గతేంటి అని భయం పట్టుకుంది వల్లికి. ఏదో ఒకటి చేసి బామ్మని ఇక్కడి నుండి పంపించేయాలని ప్లాన్ల కోసం బుర్రకి పదును పెట్టింది. తానొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడని వల్లి ప్లాన్లేవి బామ్మ ముందు పారలేదు. ఆవిడ ఎడ్డమంటే తను తెడ్డం అందామనుకుంది. కానీ బామ్మ గట్టుకురాలు. ఎవరితోనైనా నువ్వే కరెక్ట్ బామ్మ అనిపించే రకం. మరో వారం వల్లి ఒంట్లోని సారమంతా పీల్చేసింది బామ్మ. లడ్డూలా గుండ్రంగా ఉండే వల్లి పూతరేకులా తయారైంది. ఇంకో వారానికి జ్వరంతో పడకెక్కింది. బామ్మ వచ్చిన సరిగ్గా నెలకి నీరసంతో చీకేసిన మామిడి టెంకలా వాడిపోయిన గులాబీ మొగ్గలా అయిపోయిన ముద్దుల భార్యను చూసి అప్పికి కూడా కోపం వచ్చేసింది బామ్మ మీద. కానీ ఏమీ అనలేక వల్లిని హాస్పిటల్కి తీసుకుపోయాడు. అన్ని టెస్టులు చేసి కొంచెం నీరసంగా ఉందని ఒక టానిక్ బాటిల్ ఇచ్చి చాంతాడంత బిల్లు చేతిలో పెట్టాడు. మందులు వాడుతున్న వల్లిలో ఎలాంటి మార్పు లేదు. మనిషి నీరసించిపోతోంది. దానికి తోడు వాంతులు. ఇక బామ్మ సలహాతో లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళితే అప్పి కొండెక్కిన కోతిలా కేరింతలు కొట్టే న్యూస్ చెప్పింది డాక్టర్. కంగ్రాట్స్ అప్పారావు, మీరు తండ్రి కాబోతున్నారు. మీ వైఫ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇది వరకు మీ వైఫ్ ఓవర్ వెయిట్తో ఉన్నారనుకుంటా కదా, కానీ ఇప్పుడు నార్మల్ అయ్యారు. బేబీ క్యారింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. బయట ఫుడ్ కాకుండా ఇంటి భోజనం ప్రిఫర్ చేయండి. అప్పి ఆనందానికి అవధులు లేవు. వల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని బామ్మ ఆటలు ఇక సాగనీయకూడదని గట్టిగా అనుకున్నాడు. వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి అప్పటికప్పుడు వచ్చేయమన్నాడు. వల్లి కాలు కింద పెట్టడానికి వీల్లేదని బామ్మకి తల్లికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. 2 రోజులకు ట్రంకు పెట్ట సర్దుకొని ప్రయాణమైన బామ్మని బస్ ఎక్కించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు వల్లి అప్పి. వల్లికి పండంటి మగబిడ్డ పుట్టాడు. వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని మురిసిపోయాడు అప్పి. పెద్ద ఎత్తున బంధువులను పిలిచి బిడ్డకి నామకరణం చేశాడు. అప్పుడే తల్లి బామ్మల మాటలు అప్పి చెవిన పడ్డాయి. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరే పూనుకొని ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు పరిస్థితి అంది అప్పి తల్లి. అమ్మేం చేసింది వదిన? అర్థంగాక అడుగుతున్న ఆడబడుచును చూసి ఏం చెప్పమంటావు? అప్పిగాడి పెళ్ళయ్యాక 2 నెలలు నేనిక్కడే ఉన్నా కదా. వీళ్ళు రోజు బయటికెళ్ళడం, బయటే తినేసి రావడం. పెళ్లిలో సన్నజాజి తీగలా ఉన్న వల్లి చూస్తూ ఉండగానే డ్రమ్ములా తయారైంది. బయట తిండి మంచిది కాదురా అంటే పర్లేదులేమ్మా అనేవాడు. మొన్న మధ్య వీళ్ళు పండక్కి ఇంటికొచ్చినప్పుడు మన డాక్టర్ చూసి అమ్మాయి వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంది, ఇలా అయితే ప్రెగ్నెన్సీ అప్పుడు కష్టమవుతుంది అంది. అదే మాట అత్తయ్యకి చెప్పా. దాంతో ఇక్కడికి వచ్చారు. ఏం చేశారో గాని వల్లి మునుపటిలా మారిపోయింది. అందుకే థ్యాంక్స్ అత్తయ్య గారు అంటూ హత్తుకుంది అప్పి తల్లి బామని. వారి మాటలు విన్న తర్వాత అప్పికి ఒక్కొక్కటి అర్థమైంది. రోజు తాను ఆఫీస్కి వెళ్ళిపోతే రోజంతా వల్లికి ఇంకేం పనుండదు. ఇంట్లో ఖాళీగా తిని కూర్చోవడం తప్ప. పైగా ఎప్పుడైనా అలిగే వంట చేయకపోతే బయట నుండి ఆర్డర్ చేసేవాడు. దాంతో శారీరక శ్రమ లేక వల్లి బరువు పెరిగిపోయింది. అది తగ్గించటానికే బామ్మ వల్లిని 4 గంటలు నిద్రలేపడాలు, తనకి ఎడతెగని పనులు పురమాయించడాలు, తాము బయటికెళ్తాము అంటే తాను వచ్చి బయట తిండి తిననివ్వకుండా గొడవ చేయడం. అది అర్థమయ్యాక తాము బామ్మని ఎంత అపార్థం చేసుకున్నామో అని తలుచుకుని బాధపడ్డాడు. లోపలున్న బామ్మని చూస్తూ బామ్మ తుసి గ్రేట్ హో అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్ళాడు. బామ్మకు స్వెటర్ అల్లుతోంది వల్లి. బాబుకి స్వెటర్ అల్లుతోంది వల్లి. బామ్మ ఎందుకు అల్లికలు నేర్పిందో అర్థమైందా? పెద్దలు ఏం చెప్పినా ఏం చేసినా మన మంచికే.
ఇంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.